కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. 3 రోజులుగా పత్తి విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్న రైతులకు విత్తన వ్యాపారులు మొండి చేయి చూపించారు. షాపుల ఎదుట నో స్టాక్ బోర్డులు పెట్టడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఇలాంటి ఇబ్బందులు రాలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు రోడ్డెక్కారు. గత 3 రోజులుగా కూడా పత్తి విత్తనాల కోసం పడిగాపులు కడుతున్న రైతులు ఈ రోజు పంజాబ్ చౌక్ లో రోడ్ ఎక్కడం జరిగింది. ఏ విత్తనం దుకాణం ఎదురు చూసినా నో స్టాక్ బోర్డు కనిపించడంతో ఒక్కసారి ఆగ్రహించిన రైతులు పంజాబ్ చౌరస్తాలో ఉన్న రోడ్డుపై బైఠాయించడం జరిగింది. రైతుల ఆందోళనపై మరిన్ని విషయాలను ఇక్కడ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, అధికారులు ఏమంటున్నారు, పత్తి విత్తనాల దుకాణ డీలర్లు ఏమంటున్నారు పత్తి విత్తనాలు అందించడంలో? లేవంటున్నారు సార్. పొద్దున్నేమో 800 బ్యాగులు ఉన్నాయని చెప్పిండ్రు, ఒక 50-60 ఏమో అమ్మిండ్రు, మరి మిగతా స్టాక్ లేదని చెప్పేసి అయిపోయిందని చెప్పేసి 10 మంది కంటే ఎక్కువ ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ బ్యాగులు ఉన్నాయి కూడా, కానీ వాళ్ళు సెటర్ వేసుకున్నారు, ఇప్పుడు లేవని చెప్పేసి. నేను 7 గంటలకు వచ్చిన ఒక్క బ్యాగు చుక్క దొరకలే నాకు. 10 మంది కంటే ఎక్కియలేదు నేను చూసిన. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం షాపోళ్ళు మొత్తం సీకటి వ్యాపారం చేసేందుకు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మొత్తం సీకటి వ్యాపారానికే మద్దతు ఇస్తుంది. అది మొత్తం అటువంటి దందలే ఉన్నాయి. కేసీఆర్ హయాంలో ఒక్కోళ్ళు కూడా ఇబ్బంది పడలే, ఇప్పుడు పడుతున్నారు అంటే కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. రైతులు నాగం చేస్తున్నది. ఈ 6.9 ఇంత కొరత ఎందుకు వచ్చింది, ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది? గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? రాలేదు, అప్పుడు రాలేదు, మంచిగా ఉండే, ప్రతి ఒక్కళ్ళకి దొరికినాయి. ఇప్పుడు రాలేదు, ఇప్పుడు ఒక్కళ్ళకి కూడా దొరుకుతలేదు. ఇంత పబ్లిక్ ఆగమవుతున్నది. వాస్తవం వీళ్ళు మొత్తం చీకటి వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలా స్టాక్ పోతున్నది, ఎంత స్టాక్ పోతున్నది, మాకు లేదని చెప్తున్నారు, వీళ్ళకేమో స్టాక్ పోతున్నది. రైతుని ఆగం చేస్తున్నారు సార్. ఈ డిపార్ట్మెంటే సార్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వీళ్ళ ఫర్టిలైజర్ని, వీళ్ళ సీడ్ని ఏదైనా కానీ కొనుగోలు చేయకపోతే, రైతులు కొనుగోలు చేయకపోతే ప్రతి దానికి లైనే నీళ్ళు లేక, అన్నం లేక, కుక్క లేక చూస్తున్నాం సార్. మేము రైతులం అమ్మడానికి పోతే సార్ కాళ్ళు గడ్డలు పడతా సార్ ఒక్కొక్కళ్ళు. అది ఎందుకంటే ఈ రాజ్యాంగం ప్రభుత్వం వస్తుంది సార్. బీఆర్ఎస్ ఉండగా టీఆర్ఎస్ ఉండే ఇంతకుముందు మంచిగా ఉండేది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే దిగిందో సార్, ఆడికెళ్ళి రైతు ఘోరం ఉన్నది సార్, ఇంకా ఘోరం అవుతున్నది సార్. డిపార్ట్మెంట్ ఏదైనా కానీ సార్ పట్టుకోలేదు. ఎమ్మెల్సీలు ఇప్పుడు సార్ మండలానికి సప్లై చేస్తా ఉన్నారు సార్. ఇన్ని రోజులు ఏం చేసి పన్నాలా సార్, రైతానికి ఈ దాకా రాకపోగా సార్, రైతు రాజ్యాంగం రోడ్ మీద రాకపోగా సార్. రైతుకి ఈ రోజు మండలాలకు సప్లై చేసిన వాటి ఈ దాకా ఈ కష్టకారులు వస్తుండే సార్, రైతులు వస్తుండేనా అల్లో ఇచ్చా. కానీ ఇలా వర్షాలు పడితే సార్ మేము ఊళ్ళో తీసుకుంటుంటే మేము సార్ మండలంలో తీసుకుంటున్నాం సార్. వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్కి ఇస్తుంటాం అన్నారు సార్. ఇదివరదాకా పంపిణీ చేయలేదు, ఇచ్చినా చెప్తున్నారు తప్ప పంపిణీ ఏడలేదు సార్. ఇదివరదాకా ఏడ పంపిణీ లేదు, ఏ మండలానికి ఇవ్వాలి, ఇచ్చిన వాడికి కష్టకారు ఇలా రోడ్డుకు రాకపోదు సార్. ప్రభుత్వమా సార్, ఏ ప్రభుత్వం మామూలుగా పట్టుకునే ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే, ఇదివరకు మేము రోడ్ మీద రాలేదు సార్. ఈ ఫస్ట్ టైం సార్ రోడ్ మీద రావడం అంటే మంచిగా ఉండే. ఇప్పుడు రేవంత్ వచ్చిన కాడికి మాకు ఇదే పరిస్థితి సార్. మొత్తానికి రైతుల ఆగ్రహం మాత్రము పెద్ద ఎత్తున ఆగ్రహాలు వ్యక్తం చేస్తుంటే రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రము ఈ సకాలంలో పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని ప్రధానంగా ఈ రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఇలా ఈనాడు కూడా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగాన్ని అలాగే రైతులను కంటికి రెప్పలాగా చూసుకున్నారని ప్రస్తుతం మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రము రైతులను పూర్తిగా రోడ్డెక్కే విధంగా చేసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో తమకు విత్తనాలు అందించాలని లేని పక్షంలో తమ ఆగ్రహాన్ని ప్రభుత్వం చవి చూడాల్సి వచ్చిందని ఇక్కడ ఉన్న రైతులు హెచ్చరించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.